సో హనుమంతుల వారికి సంబంధించినటువంటి ఈ ఒక్క చిన్న విషయం మీ జీవితంలో పెనుమార్పు అనేటువంటిది తీసుకురావడానికి దోహదపడుతుందండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం జీవితంలో మీకు వచ్చేటువంటి అతి భయంకరమైన కష్టం ఏదైనా ఉంటే ఆ కష్టం నుంచి సులువుగా బయటపడటానికి హనుమంతుల వారికి సంబంధించినటువంటి ఒక చిన్న రెమెడీ అండి. ఈ చిన్న రెమెడీ ఎవరైతే నా దగ్గరికి అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి క్లయింట్స్ వస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం మనకు చెప్తారు కదా. ఆ ప్రాబ్లమ్స్ మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత నేను చాలామందికి ఇచ్చినటువంటి రెమెడీ ఇది. జీవితంలో అద్భుతాలు సృష్టించినటువంటి రెమెడీ అండి ఇది. సో దాన్ని మీతో నేను షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. దీన్ని మీరు కూడా మీ లైఫ్లో అప్లికబుల్ చేసుకోండి. మీకు ఏదైతే భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా కూడా మీరు బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నానండి. సో చాలా సింపుల్ అండి. హనుమాన్ విజయ దీపమాల అంటారండి. సో చాలా సింపుల్ అండి. మీరు దీన్ని ప్రతి శుక్లపక్షమి రోజు మీరు దీన్ని శుక్లపక్షమి తర్వాత మొదలు పెడితే చాలా బాగుంటుంది. శుక్లపక్షమి తర్వాత ఒక శనివారం తీసుకోండి. ఆ రోజు శనివారం నుంచి మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క గుడికి వెళ్ళటం కానివ్వండి, లేదంటే శివాలయంలో కానివ్వండి, బియ్యం పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగించాలండి. ఆ బియ్యం పిండిని కుందులాగా చేసుకోవాలి. ఆ బియ్యం పిండిని కూడా మనం కలిపేటప్పుడు నీళ్లతో కాకుండా పాలు అలానే నెయ్యి వేస్తూ దాన్ని కలపాలండి. నెయ్యి అనేటువంటిది ఎక్కువ ఖర్చుతో కూడుకుంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యి వేసి పాలు పోసి కలుపుతూ ఉండండి. దాన్ని చిన్న ప్రమిదిలాగా చేసుకొని దాంట్లో నువ్వుల నూనె పోసుకొని మీ గుడి చుట్టూతో కూడా ఒక 11 ప్రదక్షిణాలు చేయాలండి. 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ దీపాన్ని మీరు ఆంజనేయ స్వామి దగ్గర వెలిగించాలండి. సో ఈ విధంగా శనివారం నుంచి మొదలు పెడతా 9 రోజులు చేయాలండి. ప్రతిరోజు కూడా దీపం యొక్క సంఖ్య పెంచుతూ ఉండాలి. అంటే శనివారం రోజు ఒక దీపం పెట్టినప్పుడు మీరు ఆదివారం రోజు 2 దీపాలు పెట్టాలి, సోమవారం రోజు 3 దీపాలు పెట్టాలి. ఈ విధంగా 9 దీపాలు అంటే 9 రోజుల పాటు మీరు కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత 10వ రోజు నుంచి ఒక్కొక్క దీపం తగ్గించుకుంటూ రావాలి. అర్థమైందండి? అంటే మీరు వెలిగించేటువంటి దీపాల సంఖ్య ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా ఒక పర్వత రూపంలో ఇలా వస్తుందన్నమాట. చూడండి, ఇట్లాగా అంటే నెంబర్స్ అనేటువంటి ఇట్లా పెరుగుతూ ఉంటాయి. 1 నుంచి 9 వరకు వెళ్తే తర్వాత 8 నుంచి 1 వరకు వస్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు దీపం అనేటువంటిది వెలిగిస్తూ ఉండాలండి. ఇలా వెలిగించేటప్పుడు మీరు ఎన్ని దీపాలు అయితే వెలిగిస్తున్నారో మీరు హనుమాన్ చాలీసా అనేటువంటి దాన్ని అన్ని రోజుల పాటు అన్ని సార్లు పఠించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చివరి రోజు 9 దీపాలు వెలిగిస్తారు కదా, ఆ రోజు మీరు 9 సార్లు హనుమాన్ చాలీసా అనేటువంటి పఠించాలండి. సో ఏదైతే ఈ ప్రాసెస్ ఉంటుందండి, ఈ ప్రాసెస్ మొత్తం మీరు ఫాలో అయ్యేటప్పుడు ఒక సంకల్పాన్ని అనేటువంటి దాన్ని మీరు తీసుకొని ఈ పనంతా చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ రావడానికి ఇబ్బంది పడుతుంది అనుకోండి, మీకు ఒక మంచి కంపెనీలో అద్భుతమైనటువంటి శాలరీతో మంచి కొలీగ్స్తో మీ జాబ్ అనేటువంటిది ప్రశాంతంగా మీ జీవితాన్ని పాజిటివ్గా మారుస్తుంది అనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని ఆ సంకల్పాన్ని మనసులో అనుకొని ఆ దీపం అనేటువంటిది వెలిగించాలండి. ఓకే, అలానే ఎక్కువ మంది నా క్లయింట్స్ ఎక్కువగా నన్ను అడిగేది అప్పులకి సంబంధించినటువంటి అప్పు అనేటువంటి పదాన్ని ఎప్పుడు కూడా మనసులో తీసుకురావద్దు. మీరేం చేయాలంటే అప్పుల బాధతో ఉండేవాళ్ళు ఏం చేయాలంటే ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బులు వాళ్ళకి పూర్తిగా చెల్లించేస్తున్నట్లు ఊహించుకుంటూ దాన్ని పూర్తిగా నేను వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు అనేటువంటిది పూర్తి స్థాయిలో చెల్లించేసినందుకు స్వామి మీకు నా పాదాభి వందనం అని చెప్పేసి ఆ సంకల్పాన్ని మనసులో అనుకొని ఈ దీపాలు అనేటువంటిది వెలిగిస్తూ ఉండాలండి. ఏదైతే ఈ దీపమాల ఏదైతే ఉందో ఈ దీపమాల కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా కొన్ని నియమాలు ఉంటాయండి. నెంబర్ 1 వచ్చేసి మీరు బ్రహ్మచర్యాన్ని మాత్రమే పాటించాలి. నెంబర్ 2 వచ్చేసి సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నెంబర్ 3 మసాలాలు, మాంసాలు, మద్యపానాలు వీటన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండాలండి. నెంబర్ 4 పరుషమైనటువంటి పదజాలాలు అంటే బూతులు మాట్లాడటం లాంటివి మాట్లాడకూడదు. నెంబర్ 5 మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలని గౌరవంగా ఉండాలి. తల్లిని, చెల్లిని, భార్యని, భర్తని
ఇలా ఎవరిని కూడా తప్పుడుగా మాట్లాడటం, అరవటం, తిట్టడం లాంటివి చేయకూడదండి. అలానే ప్రతిరోజు కూడా చిన్న పిల్లలకి మిఠాయి అనేటువంటిది కనీసం ఒక్కటన్నా సరే స్వీట్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాలి. అడుక్కునే వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఒక టిఫిన్ పెట్టడం కానివ్వండి, భోజనం అనేటువంటిది కానీ పెట్టడం అనేటువంటిది చేయాలండి. సో ఏవైతే నేను ఈ నియమాలు చెప్పానో ఈ నియమాలు అనేటువంటిది పాటిస్తూ, ఇది పాటించినటువంటి నా క్లయింట్స్ అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటి నాకు చెప్పడం జరిగిందండి. లైఫ్లో అద్భుతాలు జరుగుతాయండి. గుర్తుపెట్టుకోండి, ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెమెడీస్ అనేటువంటిది కేవలం జీవితంలో కొంత భాగం మాత్రమే పాజిటివ్ ఇస్తాయండి. మీ జీవితం మొత్తాన్ని కూడా పాజిటివ్లోకి తీసుకెళ్లాలంటే దానికి నేమ్ కరెక్షన్, నేమ్ అనేటువంటిది చాలా ముఖ్యమండి. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి. నేను ఛాలెంజ్ చేసి చెప్పేటువంటి న్యూమరాలజిస్ట్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎవరంటే నేను ఒక్కనేనండి. నేను ఛాలెంజ్ చేస్తాను. ఏమని ఛాలెంజ్ చేస్తాను? నా దగ్గరకి మీరు క్లయింట్గా వచ్చినప్పుడు మీకు సంబంధించిన నేమ్ అనేటువంటిది నేను పర్ఫెక్ట్గా కరెక్షన్ చేసిస్తాను. ఆ నేమ్ను మీరు ఫాలో అవుతా, నేను చెప్పినటువంటి ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ అనేటువంటిది ఫాలో అవుతా ఉంటే ఖచ్చితంగా కూడా 9 రోజుల నుంచి 9 నెలల మధ్యలో మీకున్నటువంటి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అనేటువంటి తొలగిపోయి లైఫ్లో మీరున్నటువంటి పొజిషన్ నుంచి ఖచ్చితంగా కూడా పాజిటివ్గా ఫార్వర్డ్ పొజిషన్లోకి వెళ్తారు. నేను ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. సో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కనుక కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.